నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. మనతో పాటు అమర్దీప్ చౌదరి ఉన్నారు. మాట్లాడదాం. అమర్దీప్ చౌదరి గారు, సో హ్యాపీ ఫర్ యూ. సుమతి శతకం రేపు రిలీజ్ కాబోతుంది. సో ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎంత నర్వస్గా ఉన్నారంటే ఏం చెప్తారు? నాకు నర్వస్ ఏం లేదండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ సుమతి శతకం. సో బాగా చేసాం, అద్భుతంగా వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ అవుట్పుట్. చాలా మంచి క్వాలిటీగా వచ్చింది బయటికి. ఓకే, ఒక బుల్లితెర అనే కన్నా కూడా ఒక యూట్యూబ్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫైనల్గా 70mm స్క్రీన్ మీద అమర్దీప్ చౌదరి గారిని చూడబోతున్నాము. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో ఈ జర్నీ అంత ఈజీ కాదు, ఎన్నో హర్డిల్స్ చూసి ఎంతో కష్టపడే ఇక్కడ వరకు వచ్చారు. సో ఫైనల్గా 70mm పైన మిమ్మల్ని మీరు చూసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? కష్టంగా అనిపిస్తుందండి. నేను ఇన్ని రోజులు పడిన కష్టం ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ. ఇది చూసి జనాలు చెప్పిన తర్వాత ఇంకా హ్యాపీ. అయితే సుమతి శతకం అంటే నాట్ అబౌట్ సుమతి శతకం, చాలా సినిమాలు, ట్రైలర్స్, టీజర్స్, పాటలు ఎంతో బాగుండి అంటే చాలా కంటెంట్ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన తర్వాత కూడా థియేటర్కి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అయ్యి వచ్చే జనాలు కూడా ఉంటారు. సో అట్లా కాకుండా సుమతి శతకం ఇస్ అ వన్ హుక్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఇట్స్ వన్ హుక్ పాయింట్ ఇస్ అన్ డివైన్. ఒక మంచి డివైన్ పాయింట్ దాచాము. అది మీకు ఇంటర్వెల్లో రివీల్ అవుతుంది ఏంటి అనేది. చెప్పా కదా, ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఒక పాయింట్ అయితే మీకు క్వశ్చన్ మార్క్ ఉండే ఉంటుంది సినిమా మొత్తం. అండ్ రవితేజ గారు మీ సినిమాని ప్రమోట్ చేస్తూ మీకు బెస్ట్ విషెస్ చెప్తూ, అంటే దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట. సో మీరు నిజంగా బ్లడ్ డోస్ పెట్టి ఏదైనా కూడా రవితేజ గారి కోసం చేసేస్తాను అని ఇదిలో ఉంటారు. సో అంత పిచ్చి ఎందుకు అని అంటే ఏం చెప్తారు? అయ్యో, ఆయన కోసం వాళ్ళు చచ్చిపోతాను, అంత ఇష్టం ఆయన అంటే నాకు. అది ఒక్క రీజన్ ఉంటుంది కదా ఎందుకు అనేది. మనం ఇప్పుడు ఏదైనా మనకి ఇష్టము అనుకుంటే మనం దానికి రీజన్స్ ఎత్తుక్కుంటాం. మనం ప్రాణం అనుకున్నప్పుడు రీజన్స్ ఎలా ఎత్తుక్కుంటాం, అంతేనండి అది. అండ్ తేజు గారు మీ వైఫ్, మీ లైఫ్ పార్ట్నర్. సో తను మీకు ఈ సినిమాలో ఎంతవరకు సపోర్ట్ చేశారు? అండ్ తను మీరు స్టోరీస్ ఏవైనా విన్నప్పుడు వి ఆల్ నో స్క్రీన్ పైన మీరు ఇద్దరు ఎలా ఉంటారు ఏంటి అనేది మాకు తెలుసు. సో ఆఫ్ స్క్రీన్ తన సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంటుంది? స్టోరీ చెప్పినప్పుడు తను కూడా బాగుంది, చెయ్యి, ఇలాంటిదే నువ్వు చేయాల్సిండేది, మంచి సపోర్ట్. యాజ్ అన్ యాక్టర్గా ఏ రోల్ వచ్చినా చేయాలి అని ఛాలెంజింగ్గా తీసుకుంటాము. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైనా చేయాలి అండ్ మీకు ఒక పెద్ద హీరో పక్కన క్యామియో రోల్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉంటారు అనేది, అంటే ఒక హీరోగా అయిపోయిన తర్వాత అలాంటి రోల్స్ చేయడానికి చాలామంది ఇష్టపడరు. బట్ మీరు అక్కడి వరకు ఏవైనా వచ్చి ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద హీరో పక్కన మీకు చిన్న క్యారెక్టర్ ఉంది అని అంటే, ఈజ్ అమర్దీప్ రెడీ టు డూ దాట్? ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే హ్యాపీగా చేస్తానండి. ఐ యూస్ టు ఫాలో విజయ్ సేతుపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.